కార్యక్రమం తీసుకున్నా డౌన్ టు ఎర్త్ ఎవరైతే అంత్యోదయ ఉన్నారో అట్టడుగు వర్గాల్లో సామాజిక వర్గంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నారో వారిని ముందుకు తీసుకురావడం కోసమే వారు నిరంతరం కృషి చేశారు. వారి కృషి అభినందనీయం. ఈ రోజు వారు ఎక్కడ ఉన్నా వారికి వేలాదిగా అభిమానులు ఉన్నారు అని అంటే వారు చేసిన కృషికి నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీలో వారు రావడం భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా బలోపేతమైతది. వారిని మరొకసారి సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రులకు ముందుగా నమస్కారం. కొద్దిగా 11 గంటలకు అనుకున్నటువంటి సమావేశము కొన్ని అనివార్య కారణం 12 ఎందుకంటే వారు గుడికి పోయి రావడంలో ఆలస్యమైంది. సో 12 గంటలకు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడతా ఉన్నాం. గోల బాలరాజు గారు వారు న్యాయవాది, న్యాయ విద్యలో వారు పిహెచ్డి కూడా పొందారు. మరి అతి తక్కువ వయసులోనే మంచి విద్య, అదేవిధంగా మంచి అవకాశం వారికి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా 2014లో అచ్చంపేట నుంచి గెలిచారు. మళ్ళీ 2019లో కూడా రెండోసారి అచ్చంపేట నుంచి గెలిచి మొన్న కొన్ని ఓట్లతో వాడు ఓడిపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వము సంబంధించినటువంటి ఒక ప్రక్రియ లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మణ్ గారు కూడా రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నితం చెప్పినట్టు గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు 13.9% ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 24లో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 36% పైగా ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది, బీజేపీకి 0 వస్తుంది 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఇది 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచింది, కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా